నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు. ప్రభుత్వం కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.